బేతంచెర్ల మండలం కనుమ కింద కొట్టాల సమీప రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో 2,50,00,000 రూపాయలతో బిల్వస్వర్గం గుహలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ కొందరు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రసిద్ధిగాంచిన గుహలను అప్పటి మంత్రి బుగ్గన కనుమరుగు చేశారనే మాటలకు సమాధానంగా బేతంచెర్ల నివాసి నాగరాజు మీడియా ద్వారా స్పందిస్తూ డోన్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారని, వారు ఎవరూ ఎలాంటి గుహలను అభివృద్ధి పరచలేదని, చేసిన అభివృద్ధిపై మరక అంటగట్టడం మాని ప్రస్తుతం ఎమ్మెల్యే పర్యాటకులకు గుహల్లో అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని తెలిపారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన పురాతనమైన వీటిని రూపుమాపుతున్నాడని విమర్శలు వస్తుంది. దాని గురించి వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మైనింగ్ లీజులు పెట్టి ఈ యొక్క బిల్వస్వర్గం అనే గుహలను కూడా కొట్టేసే విధంగా అంత చుట్టూ మైనింగ్ పెట్టుకున్నారు. కలర్ బిల్లలు వస్తాయి. ఇక్కడ ఆ కలర్ బిల్లల మైనింగ్ వాళ్ళను ఓనర్లను పిలిపించి మీరు అక్కడ మైనింగ్ చేయవద్దు అని చెప్పి మైనింగ్ ఆఫీసులో కూడా అబ్జెక్షన్ చేసి వాళ్ళకి చేయడం జరిగింది. ఆయన రవి కిటట్ గారు ఎవరో ప్రొఫెసర్ అంట. ఆ ప్రొఫెసర్ గారు అంత భూస్థాపితం చేస్తున్నారు అంటున్నారు కదా. 180 సంవత్సరాల చరిత్రలో కనుక్కున్నామన్నారు కదా. 180 సంవత్సరాల నుంచి ఉన్న ఓ ప్రొఫెసర్ గారు మరి మీరు ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు? అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ మైనింగ్ ఓనర్లను ఆపకపోయింది అంటే ఈరోజు ఈ బిల్వస్వర్గం అనే గుహలు ఉండేటివా అని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఆయన వలననే ఈరోజు ఈ బిల్వస్వర్గం అనే గుహలు నిలబడగలిగినాయి. ఇంకొకటి ఏమిటంటే దీన్ని డెవలప్మెంట్ చేయాలి. 1983లో కనుగొన్నారు. మిలిటరీ కమాండర్ కనుక్కున్నారని ఆయన ప్రొఫెసర్ గారు చెప్తున్నారు, పేపర్లో ఇచ్చారు. మళ్ళీ 83 నుంచి 84 పోయింది. ఈరోజు 2024 వచ్చింది. మళ్ళీ ఇన్ని రోజులు 180 సంవత్సరాలు ఏం చేయగలిగినారు? మీరు దీని మీద ఏం ఇది చేయగలిగినారు? ట్రెంచ్లు బూడ్చినారు అన్నారు. ట్రెంచ్లు అంటే ఏమిటి అర్థం ఏంటో మాకు అర్థం కాలేదు. ఆ యొక్క ప్రొఫెసర్ రవి కిటట్ గారు చెప్పాలి. ట్రెంచ్లు అంటే ఇక్కడ ఉన్న స్టెప్ బై స్టెప్ 3 అడుగుల హైట్తో ఒక 3 స్టెప్పులు, అది స్ట్రెంచ్ అంటారు. ఆ స్ట్రెంచ్లు ఎక్కడ బుడ్చినారో ఆయన చూపించాలి. ఊకే నిరాపమైన అభినందనలు వేయడం మంచిది కాదు. ఆయన ప్రొఫెసర్ అయ్యిండు కూడా ఇట్లా చేయడం మంచిది కాదు. ఈ సిమెంట్ రోడ్డు కూడా ఎందుకు వేశారంటే ఈ బిల్వస్వర్గం అనే గుహలని డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇది పరంగా చేసిన తర్వాత ఏదో అభిమానులు చూడాలి, మనము ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అనేటట్టుగా వృద్ధులు, పిల్లలు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇదంతా చూసి ఒకప్పుడు ఇదంతా వర్షపు నీళ్ళతో కొట్టుకుపోయి రాళ్ళు రప్పలు మనిషి నడవలేని విధంగా ఉండింది ఈ ఏరియా, ఈ స్థలము. దాన్ని ఆయన చూసి ఒకవేళ ముసలి వాళ్ళు పిల్లలు వస్తే నడిచి ఇదంతా చూడలేరు కదా, ఇదంతా సిమెంట్ రోడ్ వేయండి అని చెప్పడం జరిగింది. ఆ యొక్క సిమెంట్ రోడ్డు వేయగలేకపోతే ముస్లిం వాళ్ళు పిల్లవాళ్ళు ఈ పక్కన నడిచి చూడగలుగుతారా? అలా ఇక్కడ ఏమైనా అభివృద్ధి ఇంకా ఏమైనా వాటర్ లాంటివి కానీ ఏమైనా లోకల్ ఎమ్మెల్యే ఏమైనా అడగాలనుకుంటున్నారా? దాన్ని కూడా అడిగారు. అయ్యా ఈ పొద్దు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు దాటిపోయి 7 నెలలు ప్రవేశించింది. ఈ పొద్దు గవర్నమెంట్ ఉండేది మన తెలుగుదేశం గవర్నమెంటే కదా. నీళ్ళు ఇవ్వాల్సింది ఎవరు? రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ పోయింది. ఆయన నీళ్ళు ఎట్టిస్తాడు? ఇప్పుడు వీళ్ళు నీళ్ళు ఇవ్వాలి కదా, నీళ్ళు ఇవ్వాలి. దీని ఇంకా బాగోగులు ఇవన్నీ ఈ గవర్నమెంట్ చూసుకోవాలి. ఈ గవర్నమెంట్ చూసుకోకుండా ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు బోర్ వేయించాడు, నీళ్ళు తీపిచ్చాడు. అక్కడ ఇదే ఇది కూడా హోటల్ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ డెవలప్మెంట్ జరిగింది. మీరు నీళ్ళు కూడా ఇవ్వలేడు రాజారెడ్డి. రోడ్లన్నీ బ్లాక్ చేసేసాడు. రోడ్లు ఇప్పుడు మీరు అందరు చూశారు కదా, రోడ్లు వచ్చాము, రోడ్లు ఏమన్నా చెడగొట్టినాడా? ఈ కొండలుల్లో ఇంత సుందరంగా రోడ్లు చేయడం మంచిదేనా కాదా? డెవలపా కాదా? అంటే తెలుగుదేశం నాయకులకి ఏమిటంటే కళ్ళు ఉండి చూడలోని కబోదులు. డెవలప్మెంట్ అనేది కనపరాదు. సరే, ఈ కొంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఇక్కడ సీఎంలు కూడా ఈ నియోజకవర్గంలో పనిచేసిపోయినారు. ఎవరికైనా కూడా మళ్ళీ 180 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా కనిపించలేదా బిల్వస్వర్గం అనే గుహలు? ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేసి రోడ్లు వేసి అన్నీ చేపించిన తర్వాత విమర్శించడానికే ఉన్నారా ఇల్లు ఎంతవరకు ఉన్నా? మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు చేయలేకపోయినారు? మళ్ళీ ఆయన 5 ఏళ్ళలో ఇవన్నీ డెవలప్మెంట్ చేశారు. డోన్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయగలిగినాడు. మరి ఎవరైనా చేయగలిగినారా? సీఎంలు ఉన్నారు, డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారు కదా ఈ నియోజకవర్గంలో. మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. ఆ ప్రొఫెసరు, ఆ తర్వాత విమర్శించే యొక్క వాళ్ళు కూడా పెద్దలు ఎవరో. మీ పేరు? నా పేరు నాగరాజు.